బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బానే ఆళ్ళన్నారని ఉంటది. మనం అనడం కరెక్టా? నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణని అనేసారు కదా! ఆమె అంది కదా మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా! ఆ! పడ్డోడు తెలుస్తది కదా శివ. ఆ! ఇది ఎలా ఉందంటే ఒకడొచ్చి నన్ను గిచ్చాడు. ఆ! కానీ మీరు బానే కాదు ఉంటానంటారు కదా! మీరు ఒకడొచ్చి అదే కదా! మీ ఒకడొచ్చి క్యారెక్టర్ గిచ్చాడు. అదే కదా! ఒకడొచ్చి గిచ్చాడు. మీ మీరొచ్చి క్యారెక్టర్ అదే మీరొచ్చి కదా! కాదు మీరొచ్చి అడుగుతున్నారు నన్ను. ఆ! అది చెప్తున్నా నాలో భగత్ సింగ్ కూడా ఉన్నాడు కదా శివ. ఆ! గాంధీజీ కాదు. ఆ! నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల. ఆ! అర్థం కాలా? మానవత్వం ఎంత ఉంటదో నాలో శివుడి తత్వం ఉంటది కదా! మూడో కన్ను కూడా తెలుస్తది. బోళాశంకర్‌తో పాటు మూడో కన్ను కూడా తెలుసుకుంటది కదా! హ్మ్. ఇప్పుడు మీరొచ్చి "ఏంటి బ్రో గిచ్చితే ఎందుకు అసలు సౌండ్ చేస్తున్నారన్నప్పుడు, మీరెందుకు ఆ సౌండ్ చేస్తున్నారన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా. హ్మ్. ఎలా ఉంది శివ అంట. హ్మ్. మీకు తెలియాలి కదా సేమ్ హ్మ్. హ్మ్. టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. హ్మ్. అంతే. హ్మ్. అంతే సింపుల్ అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడోళ్ళంటే ఏంటి? ఏమంటే నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్ నేను అవన్నీ ఇంకో ఎందుకు విషయం చెప్పాలి. నేను అందరికి మర్యాద గౌరవిస్తా. కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి మీరు ఇన్నారో లేదో షోలో గూడా. మీ గౌరవం మీ చేతిలో ఉంటది. మీరు నాతో ఎలా ఉంటే మీకలా వస్తది. హ్మ్. సింపుల్. హ్మ్. అదే జరిగిందక్కడ. ఓకే. సరే. న్యూటన్స్ లా. హ్మ్. న్యూటన్స్ లా యాక్షన్‌కి రియాక్షన్. రియాక్షన్ వచ్చేసేసింది. యాహ్! మీరు హౌస్‌లోకి నార్మల్‌గా ఎందుకెళ్లారు? నాకు టాస్క్‌లు ఆడదాం, ఎంటర్‌టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్‌ల మీద ఎళ్లారా? లేకపోతే లే నార్మల్‌గా లేదు అదేం కాదు. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టున్నా గదా! హ్మ్. ఇన్ ప్రీవియస్ సీజన్స్‌లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రా నిజమైన నిక్కార్సైన మనిషి రావాలిరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బావుంటదనుకున్నా. 'కౌశల్ టైమ్' సీజన్‌లో వచ్చింది. కానీ బట్ ఆళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు. ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. హ్మ్. గణేష్ కానీ జనం తెలుసు. ఆర్‌జే తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు. నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ ఈయన. సో, అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా. హ్మ్. కుదరలే. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది కాబట్టి హ్మ్. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి ప్రతిసారి నేను ఆళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు హ్మ్. సరైన కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా. ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను కన్విక్షన్ ఉంది కాబట్టి. నన్ను నమ్మినోళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. నేను అప్లై చేశాను. వాళ్ళకి నచ్చింది. అలా వెళ్ళా. సో, నేను నాలా ఉన్నా. ఎంటర్‌టైన్‌మెంట్ అని అంటున్నారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక డెఫినిషన్ నేను చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాననుకో, హ్మ్. మూవీస్‌కి వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌లోనే యాక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హ్మ్. సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ రొమాన్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంటే. థ్రిల్లర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. హారర్ కూడా ఎంటర్‌టైన్‌మెంటే. ఎంటర్‌టైన్‌మెంట్. కామెడీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేనేం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్‌టైన్ చేస్తాడు. అది హ్మ్. హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ అవునా హ్మ్. కదా! హ్మ్. హీరోయిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేరుంటది. హీరోయిన్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తది. విలన్ ఒక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తది అంతే. హ్మ్. అంతే. దీనికి ఓకే. కనెక్ట్ అయ్యేవాళ్ళు కూడా చాలా మందున్నారు. ఓకే. 'నాగార్జున' గారు మిమ్మల్ని అన్ని సార్లు లత్కోర్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారనిపించింది. 'నాగార్జున.' మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. నాకు నచ్చింది అనేస్తా. ఆడెవరైనా పర్లేదు. ఏదైనా అనేస్తా. 'నాగార్జున' గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నాను. హ్మ్. అదే చెప్తున్నా. నేను 'శివాజీలో' బజ్ విషయంలో కూడా 'శివాజీని' హ్మ్. కొంత డెకోరం మెయింటైన్ 'శివాజీ' చేయాలి. గారిని వదిలేయి. ఆ 'శివాజీ' కాదు 'నాగార్జున' గారిని ఎవ్వరైనా ఎందుకనరు? సరే. నాకు వెళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ, నాకు హరిత గాని ఏం చెప్పారు తెలుసా అందరూ? హ్మ్. హ్మ్. "కన్నా ప్లీజ్, ప్లీజ్" ఆ అంటే కొ ఆ కొ ఫాదర్ ఆ! మాట వింటరు. వె అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ. మీరు తగ్గరు గదా! ఎందుకంటే ఇప్పుడు 'నాగార్జున' గారు పర్సనల్‌గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకొని అనట్లా కదా! ఆయన ఎందుకు అంటున్నారు? ఆయన ఏం చెప్తున్నారు? ఇన్‌పుట్ ఎందుకంటే మీకు తెలీదు కదా! తెలుసు కదా! ఆ! ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్‌పుట్ ఇన్‌పుట్‌లొస్తాయి. ఏం వస్తున్నాయని తెలిసేది. ఆ! లిజనర్ కూడా అయ్యి ఉండాలి కదా! బెస్ట్ లిజనర్ అయ్యి ఆ! ఉండాలి కదా! ఆ! అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఒఫెండ్ అయిపోయి అరే! ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? పోనీ అంత స్ట్రాంగ్ అన్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని అంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి. నేను స్టాండ్ తీసుకొని దాన్ని కరెక్ట్‌గా చెప్పాల్సిన నేను నా వెర్షన్ చక్కగా డిగ్నిటీ‌తో చెప్పాను. అంతే తప్ప హ్మ్. ఇలా అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీద 'నాగార్జున' గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమేమో ఇలాగొచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్‌గా చెప్పొచ్చు ఆమెకి కదా! విత్ ఆన్సర్. చాలా రెస్పెక్ట్‌గా చెప్పా శివ. అది ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ శివ. ఓకే. నిజం చెప్తున్నా గదా! ఏమో మీరు ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వుమెన్. కాదు. నేను ఒక్కొక్క ఆవిడకి సిట్యుయేషన్ బట్టి 'హరీష్' గారు నో. ఒకలాగా ఉంటారేమో. అది చెప్తున్నా కదా! ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టు ఉంటది కదా! హ్మ్. మనం పెరుగన్నం తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిట్యుయేషన్ ఉంటది. హ్మ్. బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిట్యుయేషన్ ఉంటది. అంతే కదా! కానీ మీరు అలాగనలేదు. మీరేమంటున్నారు? నేను ఎవరి దగ్గరైనా ఒకలాగే ఉంటాను. ఎలా ఎవరి ఉంటాం శివ? దగ్గరైనా ఆ! శివ ఎలా ఉంటాం? హ్మ్. అంటే హోస్ట్ అంటే మనకు ఆ రెస్పెక్ట్, గౌరవం ఉంటది కాబట్టి, హ్మ్. అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మనం కన్వే చేసిన విధానం కూడా తెలిసుండాలి. హ్మ్. హ్మ్. అదేనా సామదాన భేద దండోపాయం తెలిసిన మనిషినే కాబట్టి, హ్మ్. కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకో విషయం తెలుసో లేదో మీరన్నారు కదా! చాలామంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా? హ్మ్. చాలామంది కూడా ఏమన్నా పర్సనల్‌గా నాకు క్లోజ్‌గా మీడియా ఇండస్ట్రీకి సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానెల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు తెలుసా? హ్మ్. స్ నాగార్జున గారు మీరొక్కళ్ళే కంటెస్టెంట్ హ్మ్. ఓకే. ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్‌కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. హ్మ్. చాలామంది తానంటే తందాన ఆహ్, ఆహ్, ఇదే దొంగ అంటే దొంగ. ఇదే దొర అంటే దొర. ఇలా అన్నారు తప్ప మీరు అట్‌లీస్ట్ మాట్లాడారండి మీరు? హ్మ్.
కానీ మీరు ఎక్కడ ఆగాలో కూడా కంట్రోల్ అయ్యారు మీరు. హ్మ్. మీలో ఆ ఫైర్ నేను చూసాను. బట్ ఎక్కడ తగ్గాలో కూడా తగ్గింది కనపడింది మాకు" అని అన్నారు. హ్మ్. ఆయన ఓకే. నాకేదో ఇన్‌పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా. చెప్తున్నారు, నన్ను అంటున్నారు అనుకోలా. హుహు. ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా. హ్మ్. అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్‌పుట్‌లు మీరు తీసుకోలేదు కదా! లైక్ లైక్ ఏది హరిత మారండి. థర్డ్ హెచ్ అని అన్నారు కదా! హ్మ్. మీలో మూడో హెచ్ ఉందంట గదా! నాకు హరిత గారు చెప్పారు. తను బానే ఉన్నారు. మీ వోళ్ళంతా బాగున్నారు సేఫ్ అని చెప్పినప్పుడు అయన్నీ హ్మ్. తీసుకున్న తర్వాత మరి నార్మల్ అయ్యాను. ఫుడ్ తిన్నాను. మాట్లాడారు ఆయనతో వీడియో కాల్ ఆ! మాట్లాడారు. తర్వాత వచ్చిన చూసాను. ఐ హ్మ్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అదే చెప్తున్నా కదా! నేను సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ హ్మ్. అన్నారు. సీ ఆళ్ళందరూ లైఫ్‌లో ఏదో ఓకే. కష్టపడి సాధించే పొజిషన్‌కి వచ్చారు కదా! ఓకే. ఇన్‌పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. హ్మ్. ఇక్కడేమవుతుందంటే థర్డ్ హెచ్‌తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటది. ఏంటంటే హ్మ్. హార్ట్ ఉండాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట మాట డిబేట్ అవుతుంది. హ్మ్. కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు. అవును. అవునా? మీరు అవును. నన్నేదో చేయాలనుకోరు. నేను మిమ్మల్ని ఏం అవును. చేయాలనుకోను. అవును. అక్కడ అలా కాదు కదా! హ్మ్. ప్రతి దానికి రాంగ్ నేరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, హ్మ్. క్యారెక్టర్ మీదకెళ్ళిపోతున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అవును. సో, ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తది. హ్మ్. ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ కూడా వస్తది. హ్మ్. బట్ మీరు చూస్తే కొన్ని రఫ్‌లీ కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. హ్మ్. నేను నిన్న వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నాను. నేనేనా అని. హ్మ్. అది. ద తనూజ గారిని మీరొక మాట అన్నారు. లైక్ అదే ఫుడ్డు నవ్వుతూ పెట్టాలి ఫుడ్డు అని చెప్పి. మరి అదే జనాలు మిమ్మల్ని క్వెషన్ చేసారు. మరి హైజీన్ ఉండాలి. సంజన గారు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మిమ్మల్ని హైజీన్ గురించి మీతో మాట్లాడారు. హ్మ్. లైక్ ఏంటి అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అంటే మీరు హైజీన్‌గా లేరా? లేకపోతే ఆ హుడీని అన్ని సార్లు ఏసుకున్నారా? మీరు ఫ్రెష్ అవ్వలేదా? అంటే లేకపోతే నీకు చెప్పాలి ఏంటి? ఫస్ట్ సంజన గారి గురించి చెప్పాలి. ఏంటంటే హ్మ్. ఆవిడ అరే! దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అవును. నోరు జారుతారు, దిగజారుతుంటారు. అంటే ఇదే సంజన గారిని మీరు పుస్కి గూడా అన్నారా? మీరే అన్నారు. అవునా? పుస్కి అన్నారు. పుస్కి అన్నానా? ఆ! ఇది కూడా బూతా? ఓరి దేవుడా! నాకు ఈ డిక్షనరీ తెలీదు. నాకేదో లత్కోరవ బూతే అయిపోతుంది పుస్కి. ఓరి ఆ దేవుడా! పుస్కి భూత్ అని నేనెంతో నేను అనలే. విలువలతో ఉండి కాదు. హుహు. ఇక పులిహోర కూడా రేపొద్దున బూత్ అంటారేమో. మరి సీ ఇవన్నీ మాటలు అదే కాదు. అన్నా కాదు మీరంటే శివ. ఓకే. పక్కోళ్ళంటుంటే కాదు. తప్పు అని అరేయ్! అంటున్నారు. నేను కూడా అలా ప్రవర్తించినప్పుడు, నా మర్యాదని కాపాడుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు నన్ను కూడా అనటంలో తప్పులేదు. హ్మ్. అరే! నాకు తర్వాతొచ్చినా చూసాను. హ్మ్. ఏందంటే గుండు అంకుల్ అని చెప్పి తనుజాను, భరణి ఈళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుకుంటున్న బ్యాక్ బిచ్చింగ్ వీడియోలు నేను చూసా. హ్మ్. ఓహ్! వావ్! సూపర్ హ్మ్. అనిపించింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను నిజాయితీగా నాకు నాకు డ్రెసెస్ రాలా. రాలే నాకు బట్ బట్టలు రాలా. హ్మ్. ఎందుకంటే ఫుడ్‌కి లొంగట్ల. తెలుసు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో పెడతారు. హ్మ్. ఈ వీడు తింటమే ఒక మీద అవసరమైతే అసలు తింటమే మానేస్తున్నాడురా బాబు! హ్మ్. అర్థమైందా? నా బీపీ, షుగర్ తగ్గిపోతే నాకు మెడికల్ రూమ్‌లో మెడికల్ ఫుడ్ రూమ్‌లో. పెడితే అప్పుడు తిన్నా. అప్పుడు కూడా ఎందుకు తిన్నానో తెలుసా? హ్మ్. మీ రెస్పాన్సిబిలిటీ మాది కదండీ! ఇంకా మీరు చాలా లో ఉంది. మీరు ఫెయింట్ అయిపోతారు. యూ నో అన్‌కాన్షియస్ అయిపోతారంటే హ్మ్. అప్పుడు తిన్నా. ఎందుకంటే 'బిగ్ బాస్' హ్మ్. మీద గౌరవం, ఆదరణ హ్మ్. నేను అభిమానం ఉన్నప్పుడు హ్మ్. ఆదరించే మనిషిగా నేను హ్మ్. దాని పేరు రాకూడదు కదా! తీసుకురాకూడదు కదా! హ్మ్. బయట నా ఫ్యామిలీ ఉంది కదా! హ్మ్. సో, అలాంటివి తీసుకోకూడదని చెప్పి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడితే తిన్నాను. హ్మ్. దాని తర్వాత నేను మీకు తెలుస్తలేదు చేతికి కూడా సర్జరీ చేసి నేను నిజంగా చాలా నిబద్ధతతో, చాలా మమకారం, ఆప్యాయతతో ఫుడ్ చేసి పెట్టా. సర్జరీయా చేతికి? చిన్న ట్రీట్‌మెంట్ సర్జరీ అంటే పెద్ద సర్జరీ ఏం కాదు. ఏదో చిన్నది ఏదో నెయిల్ డ్రీమ్ అండి. బైట్ ఏదో వస్తే చిన్నది లోకల్ అనెస్థీషియా ఇచ్చి పెడుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా వచ్చింది. ఆ నీడిల్ పొడిచినప్పుడు. అయినా సరే కట్టుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ నేను హైజీన్‌గా చేశాను శివ. హ్మ్. బాత్రూమ్‌లో స్నానం అంటే నాకు బట్టలు రాలేదు. సో, ఇంక అదే హుడీ యేసుకొని ఉన్నా గూడా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి డియోడ్రెంట్ కొట్టుకొని చేసి పెట్టాను. ఇప్పుడు నేను అడుగుతా. నీకు ఆ రోజు మీకు కంప్లెయింట్ ఆవిడకున్నప్పుడు ముందే వచ్చి ఆన్ ఫేస్ అది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చెప్పండి. వచ్చేసి "హరీష్ గారు ఏంటి మీరు" అదే చెప్పట్లా తిన్నన్ని రోజులు యమ్మీ, యమ్మీ, యమ్మీ అని టమ్మీ అంటే తినేసేసారు. హ్మ్. తర్వాత నేను మిడ్ వీక్ నామినేషన్స్‌లో నేను స్టాండ్ తీసుకున్నాననే కావాలని పర్సనల్ గ్రడ్జెస్తోనే కదా ఆవిడ హ్మ్. అలా చేశారు. హ్మ్. అవునా? కాదా? అదే హ్మ్. చెప్పట్లా? ఆమె హ్మ్. పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా ఎన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. హ్మ్. బట్ నేను అలా చేయను శివ. హ్మ్. నాకెక్కడ పాయింట్ ఉందో అక్కడే మాట్లాడతా. హ్మ్. గాట్ ఇట్? సో, ఇప్పుడు నేను అడుగుతా. ఆమె ఇలా ఇందాక అక్కడ కూడా అన్నా. నా చెయ్యెత్తే వాసనొచ్చింది. నా చంక కింద ఆమె ఏం చేస్తున్నారు? హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ హ్మ్. తప్పు కదా! హ్మ్. అలా మాట్లాడకూడదు కదా! మరి హ్మ్. ఆమె అలాంటి మాటలే ఎందుకు మాట్లాడారు? హ్మ్. ప్రతిసారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, పర్సనల్ హైజీన్ లేదా నేషనల్ టెలివిజన్ మాట్లాడటం ఆమెకేం పట్టదు శివ. హ్మ్. ఆమె ఎంత మాటైనా మాట్లాడేస్తది. ఎలాగైనా చేసేస్తది. ఆడోళ్ళంటది, గాజులంటది, హ్మ్. చీరంటది. ఆమె ఏమన్నా చేస్తది. హ్మ్. నువ్వు నువ్వు పనమ్మాయిలా నువ్వు వచ్చి మొయ్యమంటది. సీ యూ డోంట్ నో అబౌట్ హర్. హ్మ్. ఐ హావ్ సీన్ హర్ వెరీ క్లోజ్‌లీ. మరి అప్పుడు ముందే చెప్తే, "అరే! మీరు హైజీన్ ఏంటండి అదే యేసుకుంటున్నారని" ఒక కన్సర్న్‌తో మాట్లాడుంటే, హ్మ్. "లేదండి సంజన గారు నాకు బట్టలు రాట్లేదు. హ్మ్. బట్ నేను ఇలా ఇలా చేసుకొస్తుంది నేను పెడతా" అని చెప్తాను కదా! పైన తినేసేసి క్యాబ్ గురించి తినేసేసి కూడా ఇష్యూ అయింది కదా! హుడీ క్యాప్ గురించి చెప్తా. మరి హెయిర్ అది ఎందుకు హెయిర్ శివ, లేకుండా హెయిర్ శివ అని. ఇదిగో 4 వారాలయిపోయింది గదా! హ్మ్. ఇంత హెయిరొచ్చింది గదా! అది హెయిర్ పడతదా బ్రో ఊడి? శివ మనిద్దరం ఓ పని చేద్దాం. మళ్ళీ బ్రో ఇంకో బెట్ హెయిర్ తీ బ్రో ఒకటి. శివ, ఒకటి తీ బ్రో. శివ ఇది అదినా హ్మ్. ఏవి వేగ్గా వద్దు. హ్మ్. మనిద్దరం బెట్ కాసుకుందాం. హ్మ్. మళ్ళీ చెప్తున్నా. హ్మ్. ఈసారి 10,000 వద్దు. హ్మ్. రూ. 1000 ఇవ్వండి. సరే. సరే. ఓకే. హ్మ్. నేను రూ. 1,00,000 ఇస్తా. హ్మ్. బెట్ ఓకే అంటే. హ్మ్.
అరే! నేను పడుకొని పొద్దున్నే లేస్తే తీసి, మూడో వారం నేను కుకింగ్‌లో ఉంది. హ్మ్. అవునా? అంటే హ్మ్. మూడో వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా! హ్మ్. 17, 18, 19 రోజులు కదా! హ్మ్. హెయిర్ వచ్చుంటది కదా నాకు. హ్మ్. గుండు కంటిన్యూయస్‌గా ఉండదు కదా! ఉండదు. బట్టతలైతే కాదు కదా! ఉండదు. హ్మ్. నేను పొద్దున్న లెగ్గానే మనకు జుట్టు ఊడదని ఎక్కడ తెలుస్తది? హ్మ్. అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడతది. హ్మ్. లేదంటే దిండు మీద కనపడతది. హ్మ్. పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడతది. అవునా? హ్మ్. హ్మ్. హెయిర్ ఫాలికల్. హ్మ్. అవునా? అది. చిన్న మనం అబ్బాయిలమైనా కనపడతది. ఈ చిన్నది కూడా ఊడింది. ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ అది తింటున్నాను మీ కాబట్టి. హెయిర్ మీ చేతి మీద ఉన్న హెయిర్ గూడా అవ్వచ్చు కదా! తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటదో దాని ఆ టెక్స్చర్ అర్థమైపోతది. మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటదో దాని మైక్రాన్స్ అంటారు థిక్‌నెస్ తెలిసిపోతది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశా కదా డైరెక్టర్‌గా. హ్మ్. ఏది ఎంత మైక్రాన్స్, ఏ హెయిర్ ఎక్కడిది ఏంటో మనకు అర్థమవుతది. క్లారిటీ ఉంటది. ఓకే. సో, అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకొని చేశా. పూర్తిగా గుండయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ. హ్మ్. పడతాయి శివ. సింపుల్. ఓకే. ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని లేసినప్పుడు నాకు దిండు మీద చూసినప్పుడు అనుకునేవాడిని. అరే! అండర్ న్యూట్రిషన్‌లో ఉన్నాం. మాకు అదే ఫుడ్ వస్తుంది కదా! ఓకే. ఈ ఇది పడతదేమో ఉద్దేశంతో అన్నా. లేకపోతే హ్మ్. కొన్నిసార్లు ఆ హుడీ లేనప్పుడు తలతోని చేశా. అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు. ఓకే. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు గానీ, ఫైట్ చేయరు. ఎందుకు? జనాలు అడిగే క్వెషన్ మిమ్మల్ని. ఉదాహరణకి ఉదాహరణ చెప్పలేరు. అంటే ఏది ఏ ఏ పాపం వాళ్ళు మొత్తం చూడలేదనుకుంటా. హ్మ్. ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను. హ్మ్. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. నేను అలిగిన సందర్భాలు అది ఆ ఫస్ట్ వీక్ కానీ ఏదైతే సంజన మిమ్మల్ని అన్నది. ఆయన మంచోడే. ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన అరే! మంచిగా సంజన వింటాడు. గారితో పెట్టుకుంటే ఊసరవెల్లి ఉరేసుకుంటదని చెప్పానా లేదా? అయిపోయింది. అసలు సంజన గారిది ఆ! మరి ఇదే సంజన గారొచ్చి ఆ! నేను ఎగ్ బుజ్జి చేస్తానని చెప్పి బాత్రూమ్‌లో అడిగారా లేదా ఆవిడ? హ్మ్. హ్మ్. ఆమె ఏముంది బ్రదర్ ఎలాగైనా హ్మ్. మాట్లాడతారు. హ్మ్. మంచి కంటెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నా. మీరు ఇప్పుడు ఆ పాయింట్ అడిగారు కాబట్టి. నేను అడుగుతారు. ఎమోషనల్ పర్సన్‌ని నిజంగానే. హ్మ్. ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తా. హ్మ్. నాకు నచ్చకపోతే. అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప, హ్మ్. తేపగా అలగలేదు నాకు నచ్చనప్పుడు. హ్మ్. అవునా? హ్మ్. అలా అలిగేవాడినయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా ఓకే. మీరు నామినేట్ చేశారు కదా! అని చెప్పి అలా మొండి స్టాండ్ తీసుకునేవాడిని ఏం మాట్లాడకుండా. హ్మ్. హ్మ్. అయినా సరే హ్మ్. గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే. ఎలిమెంట్ చూసారు కదా! హ్మ్. మరి అలిగేవాడు ఏం చేస్తాడు? కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా! హ్మ్. మాట్లాడడు కదా! హ్మ్. నామినేషన్స్‌లో కూడా మాట్లాడి ఉండాలి కదా! కానీ హ్మ్. నేను మాట్లాడా కదా! పాయింట్స్ పెట్టాను కదా! చాలా స్ట్రాంగ్‌గా. హ్మ్. అంతే. హ్మ్. నచ్చనప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషను. హ్మ్. నా పర్సనల్ లైఫు. హ్మ్. ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు. వీళ్ళందరిని ద్వేషించి, హేట్ చేసి వేరుగున్నా. ఓకే. అంతే. ఓకే. అందుకే మీరు చూసారా? నేనన్నా మీలాంటోళ్ళ మధ్యలో ఉన్నాను. మీ ఫుడ్ కూడా తిన్నానన్నాను. అవునా? హ్మ్. శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు. కానీ తర్వాత మళ్ళా తిన్నారు గదా! ఎప్పుడు? కొన్ని రోజులయ్యాక. హరిత బాగున్నారు హ్మ్. అని నాకొక ఇన్‌పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత నుంచి నేను తిన్నాను. అంతే. ఓకే. వైల్డ్ కార్డ్ ఎళ్తారా? నా అంతట వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ ఎళ్తా. ఏం మార్చుకుంటారు? ఏం మార్చుకోను. ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 'బిగ్ బాస్' మళ్ళీ ఏం మార్చుకోకపోతే మళ్ళీ అదే వచ్చేద్దరు. చెప్తున్నా కదా! శివ. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. చూడు మళ్ళీ. నేనేం అనలే. అదే క్వెషన్ అడిగా. మళ్ళీ షుగర్. నేను ఇదే క్వెషన్ అడిగా. షుగర్. నా నేను నా చెప్తున్నా. క్వెషన్ కంప్లీట్ అవ్వలే. మీరు ఆన్సర్ సరే. చెప్పారు. ఓకే. సారీ. మీరు చెప్పండి. నాకు షుగర్ అనుకుంటా. నేనదే చెప్పండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మళ్ళీ మీరేది మార్చుకోకపోతే, నేను మళ్ళీ వచ్చేస్తారు కదా! ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇది నచ్చలేదు కదా! నేను అదే చెప్తున్నా నేను. హ్మ్. ఇప్పుడు మొన్న నాకు హరిత చెప్పారు. కన్నా ఇప్పుడే జనం నీతో కనెక్ట్ అవుతాం మొదలుపెట్టారు. హ్మ్. ఓకే. హ్మ్. నీ ట్రూ సైడ్ కనపడుతుంది. హ్మ్. ఫస్ట్ 2 వీక్స్ నెగెటివ్ అయిపోయావు. యాక్సెప్ట్. ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనపడుతుంది. యాక్సెప్ట్. ఓకే. అయితే మీరు నమ్ముతారో లేదో నన్ను అంటే ఓనర్ అది మార్చుకోవడమే ఓనర్ కదా! అదే చెప్తున్నా కదా! హ్మ్. ఓనర్ చేశారు గదా! హ్మ్. కంచుకోటేసుకొని ఈయన ఎవరైతే ఉన్నారో శకుని మామ ఆహ్, యూ నో హ్మ్. రేలంగి మామ, శకుని మామ పాములు కదుపుతున్నారు గదా! హ్మ్. మూల కూర్చున్నా గూడా మూల విరాట్‌లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను. నేను చేయాల్సింది చేస్తున్నా. ఇంట్లో వెళ్లి ఆ కాంపౌండ్‌లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగుండేది తెలుసా? హ్మ్. ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగేస్తారు? హ్మ్. టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి నేను పెట్ యానిమల్ గాదు. వైల్డ్. హ్మ్. ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి. వాటేసుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు. హ్మ్. ఈడు ఈడు ఏకు మేకే కూర్చున్నాడురా! వీడు కొర్రరాని కొయ్యలా ఉన్నాడురా అని అనుకుంటారు. హ్మ్. సో, కాబట్టి ఆబ్వియస్‌గా అసలు బావుంటది. అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది. హ్మ్. అంటే అది కనిపించలేదు మాకు. అది చెప్పట్లా. అన్ని సార్లు అన్ని కనపడవు. కొన్నిసార్లు అది ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అ అ అంత వెయిట్ చేసి ఇప్పుడు ఎళ్ళంగానే మనం చూపించాలి. సిట్యుయేషన్ వచ్చినప్పుడు కనపడలేదని చూపించేయాలి. మీరు ఇప్పుడు 4 వారాలు ఆగారు. మీరింకా మీ తీద్దాం తీయలేదు. ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకొచ్చేప్పుడు ఏం చెప్పారు? బిగ్ బాస్ డోర్‌లు ఓపెన్ కాదు. చేశారు. దర్శన్ ఏం చెప్పారంటే, "అన్న
మీరు నమ్ముతారో లేదో ప్రోమోస్ రోజుకి 3 వస్తాయి మీకు తెలుసో లేదో. మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్‌లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే అంటే అగ్ని పరీక్షలో ప్రోమోస్‌లో ఉంటే గొప్పతనమా? అగ్ని పరీక్షలో ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో మీరు ఇక్కడ కనపడకపోయేటప్పటికి, ప్రోమోస్‌లో ఉంటే డెలివరీ చేయకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. ప్రోమోస్‌లో ఉండడం గొప్పతనమా? దర్శన్ అడగాలి క్వెషన్ మీరు. నేను నేను ఆయన నేను అదేం అడగల. అంటే మీరు అంటే కనపడట్లేదు మీరన్నారు కాబట్టి, నేను అది కూడా చెప్తున్నా కదా! నా ఎక్స్‌పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్‌కి మ్యాచ్ అవ్వకపోయేటప్పటికి ఆటోమేటిక్‌గా కనపడలేదు అని అనుకుంటున్నారు. హ్మ్. టైం వచ్చినప్పుడు ప్లే. అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాన్ని ఒక రకంగా అయింది. అవునా? అదే దొంగలకి దొంగ, గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి అసలు సంజన మీరన్నారు కదా! లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ అంటే అసలు క్లూలెస్ తను. థమ్స్ అప్ తీసుకొచ్చేసానా? హ్మ్. తెలిసిందా? హ్మ్. ఇంకా చాలా చేశారు. చిలిపి చేష్టలు మీకు తెలీలా హ్మ్. అది. సో, ఇప్పుడు రేపు హౌస్‌లోకి ఎళ్లి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. హ్మ్. అండ్ మోర్ ఓవర్ నేను నోటీస్ చేసిందేంటంటే 'బిగ్ బాస్' నాకు వెల్ విషర్‌గానే టీము హ్మ్. నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తా అన్నారు. స్పెషలిస్ట్‌ని అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి హ్మ్. బయటికి పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నాననో లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్‌లో పంపించారంటారు. 'బిగ్ బాస్' లేకపోతే వ్యూవర్ షో అంటే ఐ మీన్ 'బిగ్ బాస్' అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే హ్మ్. బయటికి పంపించారేమో నన్ను. హ్మ్. హ్మ్. ఓకే. అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా! ఓకే. సో, పంపించారేమో. సరే. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు. ఇంకా కొన్ని క్వెషన్‌లు అన్నీ జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి, నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు శివ? ఫైనల్‌గా ఐ వాంట్ మోర్ బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా? ఓహ్ మై గాడ్! శివ అయితే ఇప్పుడు అర్థమైందా? నేను రోజుకి హ్మ్. 12 అవర్స్ నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో. 12 మీతోనే, అవర్స్ ఆ! మీతోనే కదా నేను నేను మాట్లాడాను. 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నాను నేను మామూలుగా చెప్తున్నా అచ్చా! జనరల్‌గా. హౌస్‌లో. ఈ హౌస్ కాదు. హ్మ్. బయట నేను బయట యాక్చువల్‌గా బయట. నేను చెప్పారు కౌన్స్ చెప్పారు డైరెక్ట్. ఆ! అది. సో, కాబట్టి అది. జనాలకి హ్మ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారా? లేకపోతే మీరు మీరేనా? అది నేను మిస్‌అండర్‌స్టాండింగ్ కాదా? జనాన్ని చూసే చెప్తున్నా. మీరు క్వెషన్ సారీ మీరు చెప్తున్నా. మీరు స్పెక్స్ పెట్టుకోవడం వల్ల ఎవరిని చూస్తున్నారో అర్థం కావట్లేదు. లేదు ప్లీజ్ అని నేను చెప్తాను. హ్మ్. చెప్పండి అడగండి. జనాలకి సో, ఏం చెప్తారు? జనాలకి ఏం చెప్తానంటే ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను. ఓకే. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే. కొన్నిసార్లు కొంతమంది అర్థం అవ్వడానికి టైం పడతది. నేనేమన్నా టేబుల్ బుక్‌నా అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి. కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు. భగవద్గీతలా ఉంటారు. జస్ట్ కొంచెం వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థమవుతాయి. అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. జడ్జ్‌మెంటల్ అవ్వద్దు. అర్థమైందా? జీవితాలు తలకిందులైపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా! సో, కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నట్టే అర్థం చేసుకుంటం కుదరదు కంటిన్యూయస్‌గా. సో, కాబట్టి ఫస్ట్‌లో నన్ను ఇష్టపడినోళ్ళు తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకొచ్చినా చూసా కదా! నాకు చాలా మంది కామెంట్స్ పెట్టారు. అన్న ఫస్ట్‌లో మీరు నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడు నిదానం మీరేంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వవు కాబట్టి చూడలేకపోయాము. తర్వాత మేము చూసాం. ఆడవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అనేది దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకొని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి అన్న మీలో హ్యూమర్ చూసాం. మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం. మీరు అర్థమవుతున్నారు. ఇప్పుడే మొదలుపెట్టారు చూసా. అరే మేము మిస్ అవుతున్నాం. మేము మీ మీ వల్ల షో చూస్తున్నాను. ఇప్పుడు మేము షో చూడడం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా! సో ఇంకొంచెం సేపు వెయిట్ చేసి నేనేంటో తెలియాలి. లైఫ్ చాలా చిన్నది అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటి పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు. అరే! ఆ రోజు ఆ మనిషిని అపార్థం చేసుకున్నాము అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంతే. థాట్స్ ఇట్. డన్. థాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసినోళ్ళందరికీ థాంక్స్. అపార్థం చేసుకొని కూడా ఉన్నవాళ్ళు కూడా నిజంగా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. మీరు కొన్ని విషయాలు నాకు ఇన్‌పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా వింటాను. ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ హరీష్ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరేమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శివ. థాంక్ నేను యూ. నిజంగా సీరియస్‌గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం ఇప్పుడు మీరు చూసారు కదా! హ్మ్. మీకు 10 రెట్లు ఉంటది. హ్మ్. నాకు ఏ టాపిక్ అయినా డిబేట్ అన్నా కూడా చాలా ఫియర్సమ్‌గా ఉండాలి. హ్మ్. హ్మ్. సో, అప్పుడే ఇంటెన్స్ ఉంటేనే ఇష్టపడతా అవును. నేను అవును. నాకు. అవును. అవును. మీరు లాస్ట్ టైమ్ కూడా చూసుంటారు కదా! అవును. నేను చాలా అవును. ఫియర్స్ ఉంటా. అవును. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కూడా అవును. అక్కడ కూడా అవును. అలాగే ఉంటది అవును. కదా! అవును. అవును. అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. లేదు లేదు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. లేదు. ఇంకా ఇంటెన్స్ పెంచితే ఇంకా బావుంటది. చాలామంది హ్మ్. అంటారు శివ నాకు డోస్ సరిపోవట్లేదు శివ. తప్పకుండా మళ్ళీ తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూ థాంక్ యూ. చేద్దాం. యాహ్! చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్.